హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేల్స్ బై లక్కీ ఛానల్. ఈరోజైతే నేను రైస్లోకి, మా ఇంట్లో టమాటాలు ఏమీ లేవు అయినా కూడా నేను రైస్లోకి ఎగ్ కర్రీ అయితే చేసుకుందాం అనుకున్నాను. ఒట్టి ఆనియన్తోనే మనం ఎలా ఎగ్ కర్రీ చేసుకోవాలో మీకు ఆ ప్రాసెస్ అయితే చూపిస్తాను. స్టవ్ మీద బాండలు పెట్టేసుకున్నాను, ఆయిల్ వేసేసుకొని 4 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. 4 ఆనియన్స్ కట్ చేసుకొని బాండల్లో వేసేసుకున్నాను. అవి తొందరగా కొంచెం ఫ్రై అవ్వడానికి అయితే నేను సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకుంటే కొంచెం ఆనియన్ తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట. కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. ఆనియన్ ఫ్రై అయ్యాక కొంచెం పసుపు, కారం కూడా అవి కూడా యాడ్ చేసుకున్నాను. అంత లోపల ఈ ఆనియన్ ఫ్రై అయ్యే లోపల ఎగ్స్ అయితే పక్క స్టవ్ మీద నేను ఉడకబెట్టేసుకున్నాను, పక్కన పెట్టుకున్నాను. అవి చల్లారాక అవి కూడా ఒలిచి దీంట్లో వేసేసుకుంటాను. ఇప్పుడైతే పసుపు, కారం, సాల్ట్ 3 వేసుకున్నాక ఫ్రై అయ్యాక నేను ఎగ్స్ అయితే ఒలిచేసి పెట్టేసుకొని తర్వాత ఒక్కొక్క ఎగ్ మధ్యలో చాకుతో కట్ చేసుకుంటాను. చాకుతో కట్ చేసుకుంటే మనకి ఉప్పు, కారం అయ్యి కొంచెం ఎగ్గులోకి పడతాయి అన్నమాట. ఇవి పట్టాక ఈ ఆనియన్లో వేసేసుకొని ఆ ఎగ్స్ కూడా కొంచెం ఉప్పు, కారం పట్టడానికి ఫ్రై లాగా చేసుకుంటే కొంచెం ఎగ్ విరిగిపోకుండా ఫ్రై చేసుకొని సబ్స్క్రైబ్